ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తునకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లక్నోలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని నందిగామ్ తో సహా 8 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు జరుపుతోంది. పుల్వామాలో మరో అనుమానితుడి నివాసంలో సోదాలు చేస్తోంది. అటు ఉగ్ర డాక్టర్లు ఆదిల్, బిలాల్, అమీర్ నివాసాల్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తునకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లక్నోలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో నాదిగామ్ తో సహా 8 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు జరుపుతోంది. పుల్వామాలో మరో అనుమానితుడి నివాసంలో సోదాలు చేస్తోంది. అటు ఉగ్ర డాక్టర్లు ఆదిల్, బిలాల్, అమీర్ నివాసాల్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడికి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి ఇంకా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఢిల్లీ కార్ బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్ లో తాజాగా సోదాలు నిర్వహిస్తుంది. ఎన్ఐఏ పేలుడు ఘటనలో నిందితులుగా ఉన్న ఆదిల్ రాథర్, జసీర్ బిలాల్, అమీర్ నివాసాల్లో ఎన్ఐఏ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న ఆదిల్ రాథర్, బీహార్ జసీర్ బిలాల్, అమీర్ అహ్మద్ ఇచ్చిన వాళ్ళని విచారించిన అనంతరం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పెద్ద ఎత్తున కూడా దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా నిన్న ఉత్తరాఖండ్ లో సైతం కూడా దీనికి సంబంధించి ఉగ్ర లింకులు ఉన్నట్టు కూడా బయటకు వచ్చింది. అనేక అంశాలు కూడా టెర్రర్ గ్రూప్ కు సంబంధించి ఉత్తరాఖండ్ లో కూడా తాజాగా లింకులు ఉన్నట్టు కూడా స్పష్టమైంది. అయితే సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో ఉన్న సంబంధాలపై నిన్న ఉత్తరాఖండ్ లో 2 యువకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆసిమ్ కమల్ అనే అనుమానితులను సైతం కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసి వాళ్ళని విచారణను కొనసాగిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎన్ఐఏ 7 అదుపులోకి తీసుకుంది. అధికారికంగా వారికి సంబంధించి విచారణ వేగవంతం చేయడం నేపథ్యంలోనే అనేక అంశాలు, కుట్ర కోణాలు సైతం కూడా బయటపడుతున్న తాజా పరిస్థితిని చూస్తున్నాం. ఇటీవల 4 నిందితుల్ని ఉమర్ నబీ చనిపోయిన అనంతరం కూడా ఉమర్ నబీ ఆత్మహత్య దాడి చేసిన అనంతరం 4 నిందితులను కూడా ఎన్ఐఏ పూర్తిగా విచారణ చేపట్టింది. వారి నుంచి అనేక సమాచారం రాబట్టింది. తాజాగా వారి యొక్క కస్టోడియల్ గడువుకు ముగియడంతో కస్టడీ నుంచి నేరుగా వారిని పాటియాల కోర్టులో హాజరుపరిచారు. అయితే హాజరుపరిచిన ముజ్మిల్ షకీల్ గనాయ్ ఒకరు, డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ ఒకరు, మరోవైపు షాహీన్ సయ్యద్, ముఫ్తీ ఇర్ఫాన్, ఈ 4 కూడా కోర్టులో హాజరుపరిచి మరో 10 రోజులు కస్టడీ కూడా ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ ఇటీవల పాటియాల కోర్టులో విచారణ సందర్భం వాదనలు ఇచ్చారు. వారిని మరో 10 రోజుల పాటు కూడా ఎన్ఐఏ కస్టడీకి ఇవ్వడం జరిగింది. వారిని వీలైనంత లోతుగా విచారిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న నేపథ్యం తాజాగా అందులో భాగంగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈ సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అనేక అంశాలు, కీలక కోణాలు బయటకు వస్తాయి. దేశంలో ఎట్ ఎ టైం అనేక చోట్ల కూడా పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలుసు. అందులో భాగంగానే 30 కార్లను వాడినట్టు కూడా తెలుసు. అందులో ఇప్పటి వరకు 4 కార్లను సీజ్ చేశారు. దాదాపు అనేక సామాగ్రిని సైతం కూడా ఎన్ఐఏ ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యం జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానాలోని ఫరీదాబాద్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ 4 ప్రాంతాల్లో మొత్తం ఎప్పటికప్పుడు కూడా సోదాలు నిర్వహిస్తూ విచారణ లోతుగా చేస్తున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సతీష్.